మనం దాన్ని బేరీజ్ వేసుకొని తీసుకోవాలి. ఓకే డాక్టర్ గారు కంటిన్యూ చేసే ముందు మరొక కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దాం. హలో 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 అండి, గుడ్ ఆఫ్టర్నూన్. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు శౌర్య అండి. శౌర్య గారు చెప్పండి, లైవ్ చూస్తూ ఉన్నారా? ఈ రోజు మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారండి, డాక్టర్ శ్రీకాంత్ గారు ఉన్నారు, చిల్డ్రన్స్ స్పెషలిస్ట్. మీకు చిల్డ్రన్స్ కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే ఓకే, చిల్డ్రన్స్ కి డౌట్ ఏదైనా ఉంటే మాట్లాడచ్చు. నమస్తే శ్రీకాంత్ గారు. నమస్తే శౌర్య గారు, చెప్పండి, బాగున్నారా? నేను బాగున్నాను సార్. మీరు చెప్తుంది కూడా వింటున్నాను. నేను లైవ్ స్టార్టింగ్ నుండి చూస్తున్నాను. చెప్పండి. ప్రతి ఒక్కటి వింటున్నాను స్పష్టంగా. అంటే పిల్లల గురించి మీరు మనం ఎంత చెప్పినా పిల్లలు చాలా వరకు పాటించరు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే అది చేయి ఇది చేయి అన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా బురదలో పడకుండా ఉండరు. కొంచెం వాళ్ళ డ్రెస్ ద్వారా కూడా మనకు కీటకాలు ఇంట్లో వస్తుంటాయి కదా. ఒకలా వచ్చినా కూడా వాళ్ళ జలుబు దగ్గు ఇలా వచ్చినా కూడా ఎక్కువ మెడిసిన్స్ కూడా పిల్లలతో అంటే ప్రతి ఒక్క దాన్ని మెడిసిన్స్ తో వాళ్ళకి వేపించలేం కూడా మనం చాలా వరకు. అవును. అలా కాకుండా రెగ్యులర్ గా మనకు టాబ్లెట్ వేసుకో టానిక్ వేసుకొని విసిగించకుండా నార్మల్ గా ఒక ఇంట్లో వాళ్ళు చేసుకుని హెల్త్ బాగా చూసుకునేలా ఉంటే ఏమైనా సజెషన్స్ ఇవ్వగలరు మీరు? డెఫినెట్గా నేను ముందు నుంచి కూడా అదే చెప్తున్నానండి. చాలామంది పేరెంట్స్ కూడా ఈ దగ్గు జలుబు రాగానే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి పోయి ఏం అడుగుతారంటే, మా వాడికి జ్వరం బాగా వస్తుంది, మీరు ఏదన్నా ఒక యాంటీబయాటిక్ రాయండి, లేకపోతే ఇంకా మందులు రాయండి అని అడుగుతూ ఉంటారు. మీరు అన్నట్టుగా అసలు చాలా మటుకు కూడా ఇవన్నీ ఇప్పుడు వచ్చే సీజన్లో ఎక్కువ వైరల్ ఇన్ఫెక్షన్సే ఉంటాయండి. అవన్నీ వాటంతరకు అవే 5 నుంచి వారం రోజుల దానికి మనము ఇంట్లో ఏం రెమెడీస్ ఫాలో చేయవచ్చు అంటే, మనం కొంచెం పిల్లలకి వాళ్ళు ఉండే ఏదైతే ఏరియాలో కొంచెం వాతావరణం వెచ్చగా ఉండేటట్టు, ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ వాతావరణం చల్లగా ఉండడం వల్లనే వాళ్ళకి ఎక్కువ క్రమేణా ఊరికి ఈ సర్ది దగ్గు అని వస్తుంటుంది. దానికి ఏం చేయొచ్చు అంటే కొంచెం వేపరైజర్ పట్టించడము. మరీ చిన్న పిల్లలైతే పట్టించలేము, కొంచెం పెద్ద పిల్లలకు ఒక 3-4 ఇయర్స్ పిల్లలకైతే వేపరైజర్ పట్టించడము, తర్వాత గోరువెచ్చని నీళ్ళు తాగిపించడము, తర్వాత మంచి పోషకాహారము. ఎందుకంటే చాలామంది ఈ సర్ది దగ్గు వచ్చినప్పుడు మా పిల్లలు ఎక్కువ తింటలేరు, చాలా మారం చేస్తున్నారు. సో దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే వాళ్ళు ఏదైతే ఇష్టంగా తింటారో దాన్నే కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు ఇవ్వడం. మనం ఒకటేసారి ఏం చేస్తామంటే చాలామందికి ఈ బాబు పొద్దున సాయంత్రము రాత్రి తినాలని 3 పూటలు అట్లా కాకుండా తను ఏదైతే తినగలుగుతాడో అది కొంచెం కొంచెంగా తను తిన్నప్పుడే ఇస్తే తనకు ఏమైపోద్దంటే తన యొక్క శక్తి పెరుగుద్ది. సో ఆ శక్తి పెరిగినప్పుడు తనకు ఆటోమేటిక్గా తన ఇమ్యూనిటీ పెరుగుద్ది. ఇమ్యూనిటీ పెరిగినప్పుడు ఏమైపోతుందంటే ఆ యొక్క ఏదైతే కీటకాలు క్రిములు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక 5 నుంచి వారం రోజుల్లో తగ్గిపోతాయి. దాంతోపాటు మంచి పోషకాహారము, తర్వాత గోరువెచ్చని నీళ్ళు, కొంచెం పెద్ద పిల్లలు అయితే కొంచెం తేనె కలిపి కూడా తాపేయడం వల్ల, తర్వాత ఆవిరి పట్టించడం వల్ల, ఇవనేది మనం ఇంట్లో ఇవి చేసే మినిమం హోమ్ రెమెడీస్ చేయడం వల్ల ఆ సర్ది దగ్గు జలుబు అనేది తగ్గించవచ్చు. హలో, ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో డాక్టర్ గారు, అంటే ఈ మధ్య కాలంలో పిల్లలు ఎక్కువగా ఫోన్ పైన ఎక్కువ